దేశాన్ని చెప్తున్నారు. రాజ్కుమార్ నీ దానికి వస్తుందా? ఉన్నారమ్మా తెలుసు నేను ఏం చేసి అంటున్నాను నాకు ఏంటంటే ఏం సర్వర్ సాబు సార్ పలుకుతా అయిపోతుంది అంత మన అదే పక్కన నిరంజన్ ఇటు తీసుకురా అక్కడికి వెళ్ళి వరకు అక్కడ కూడా బీటీ రోడ్డు అది కూడా చాలా డ్యామేజ్ అయింది. దానికి కూడా భూమి పూజ కార్యక్రమము 15 లక్షలతో చేసుకుంటున్నాము. దానికి కూడా సారు ఆ రోడ్డు కూడా పెట్టడం జరిగింది. మరి ఒకసారి మా వార్డు తరఫున మీకు రుణపడి ఉంటాం సార్. ఎల్లవేళలా ఏ ఆపద వచ్చినా మా వెంటే ఉండి మీరు మా యొక్క సమస్యలన్నీ వెంటనే పరిష్కరిస్తున్నారు. అటు హాస్పిటలే కానీ ఇటు మీ సొంతగా ఏ రూపాయి లేకుండా కంటి ఆపరేషన్లు కూడా మా వార్డుకు చాలా మందికి వేసినాం. ఇప్పటికి డబుల్ బెడ్రూమ్లు 79 మా వార్డుకు వస్తే ఇందులో అన్ని కులాలు కూడా సమానంగానే వచ్చినాయి సార్. ఇళ్ళ కూడా మేము తగ్గలేము. ప్రతి కులానికి కూడా మనకు ఇలా మాకు 5-6 కులాలు ఉంటాయి సార్. వాళ్ళకు కూడా మనం చేసినాం, మతాలకు కూడా చేసినాం సార్. అదేవిధంగా డబల్ బెడ్రూమ్లు ఇచ్చుకుంటూ మనం ఇంకా వాళ్ళకు అవసరమైన సౌకర్యాలు కూడా మనం చాలా చేసినాం సార్. ఇప్పుడు కూడా మొన్న కూడా ఇంద్రమ్మ ఇండ్ల కింద మనం శాంక్షన్ అయింది సార్. వాళ్ళకు కూడా మనం చెప్పడం జరిగింది. ఈ యొక్క మాకు సహకరిస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం 29వ వార్డులో జరుపుకుంటున్నటువంటి అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులైన ఎమ్మెల్యే సార్కి, మన మాజీ కౌన్సిలర్లు ఉన్నారు ఇక్కడ, అలాగే మా పురపాలక సిబ్బందికి, ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నటువంటి ఎస్హెచ్జి మెంబర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ, మరియు మా పత్రికా మిత్రులందరికీ, ఏవో మెప్మా సార్కి
అండ్ అలాగే ఇక్కడ ఉన్న మా ఇంజనీర్లందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ రోజు కార్యక్రమంలో మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో TUFIDCలో భాగంగా ఫేజ్ల వారీగా ఎక్కడెక్కడైతే మనము ఈ రోడ్ల నిర్మాణం కానీ డ్రైన్ల నిర్మాణం కానీ చేపట్టాల్సి ఉందో అక్కడ అన్ని వార్డులలో మనం మెల్లమెల్లగా మనము ఈ యొక్క నిర్మాణ పనులు అనేవి చాలా వేగంగా మనం చేసుకోవడం అనేది జరుగుతుంది. మాకు చాలా యాక్టివ్ ఇంజనీర్స్ ఉన్నారు, చాలా సహకరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పురపాలక సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ సహకారాన్ని అందిస్తూ పనులు చాలా త్వరగా అయ్యేటట్లు వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. సో ఈ వేదిక ముఖంగా వాళ్ళని అభినందించాలని చెప్పి నేను అనుకుంటున్నా. అంతేకాకుండా ఇక్కడ ఎక్కువగా మహిళలు ఉన్నారు కాబట్టి నేను ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నా. అమ్మ, ముఖ్యంగా మహిళలు అనగానే శానిటేషన్ అనేది మనకి ఇక్కడ ప్రాధాన్యం. ఏ టౌన్ అయినా ఏ పురపాలక సంఘ ప్రతిభ అయినా మనం ఎట్లా కొలుస్తామంటే ఆ ఊరు ఎంత పరిశుభ్రంగా ఉందనేటువంటి దాని మీదనే కొలుస్తాం. అయితే మన జగిత్యాల మున్సిపాలిటీ అనేది చాలా పాత మున్సిపాలిటీ. చాలా మంది ఇక్కడ నుంచి డబల్ బెడ్రూమ్లకు అయ్యారు, వాళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అందరూ అనుకున్నారు ఈ ఎందుకు పోయింది సంజయ్ సార్ రేవంత్ రెడ్డి దగ్గరికి పోయిండు అని అనుకున్నారు. మరి పోకపోతే నడుతుందా? ప్రభుత్వం మారింది. అంతకుముందు నాయకుల దగ్గర పోయారు, నేను వచ్చాక మీరు నాకు అత్తలేదు. అట్లనే పోయి ప్రభుత్వంతో తుంట సార్ రోజు దీన్ని తిట్టుకుంటూ ఉంటుంది. నాకేమవుతుంది? నాకు ఉన్నొక బిడ్డ లగం అయిపోయింది. ఇంతమంది మా అవ్వలు కుటుంబ సభ్యులు అంతా నాకు ఎదుర్కొన్న ఉన్నారు. మరి మంచిగా చెడో పనులు చేయాలి, మీతో ఉంటా అని చెప్పినా ఉంటుందా? ఇవాళ అక్కడ నీళ్లు తీసుకొచ్చినాం, కరెంటు తెచ్చినాం, ట్యాంకర్లు కట్టించినాం. పోయినా మంచిగుందా? సందులలో బుగ్గలు లేవులే. కమిషన్ మాకు చెప్పిన 11 లక్షలు పెట్టి కరెంటు బుగ్గలు పెట్టిస్తున్నారు. ఆ బుగ్గలు కూడా పెట్టిస్తున్నారు. ఈ రోడ్లు ఆడికి 2600 ఇళ్ళకి అయినాయి. ఇంకొక 2000 ఇళ్ళకి కావాలి. మరి ఇంటిండ్లు రాష్ట్రంలో కట్టకపోయారు. వీళ్ళు పక్కన కొరట్లకి ఇంటింటికి చుట్టాం. ముందు రోజులు బాగుంటారు. ఉన్నాయా ఇల్లు? ఆడ వచ్చినాయి ఇల్లు. కొరట్ల అక్కడ కింది డబ్బులు పెట్టుబడి కాడ రాలేదు, ఇక్కడ వచ్చినాయి. కాబట్టి బాగా వచ్చినాయి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. జస్ట్ వాళ్ళు అడుగుతారు, తప్పలేదు. అయితే నీకు ఇల్లు వచ్చింది, మీరు అందరి చెత్తలో వాడిస్తే ఏడిపోతుంది చెత్త అంతా. ఇప్పుడు ఆడికి వస్తుంది. ఆడికి వచ్చి ఎవరు అనిస్తుంది రేపు బాగా అయితే ఆటోకి అడ్డం పడితే మన చెత్త ఎక్కువ. అంటే ఎందుకు చెప్తున్నా, నేను ఆట అవలు రెచ్చగొట్టిన అనుకోలేదు. ఇదివరకు నల్లగుంటదికి పోతే గదే కథ. ఆడ నిడితీడు ఎక్కువ జాగా తీసుకొచ్చేసాం. ఆడంతా చిన్న పల్లెటూరు తిమ్మాపురం పోలు అంత కొడితే 1000-2000 మంది, 20,000 మంది పోతారు. మనోళ్ళే పోతారు. మనోళ్ళకు మనం అసౌకర్యం కల్పిస్తే మంచిదా చెప్పు? మనోళ్ళని మనం కట్టబెట్టుకుంటే మంచిదా? మనోళ్ళకు మనకు గలీజ్ చెత్త పంపితే మంచి ఆఫీస్ सोचना पैसा पूरे रियासत में 900 घर DSO वाले कोई भी नहीं है डबल बेडरूम में 1000 देने वाले 1000 इनकम అందిస్తాను. ఇంత మంది అక్కడ పోతున్నారు. కాబట్టి हमारा ముసల్మాన్ భాయ్యోకు మన అక్క చెల్లెలు అనుకున్నారు. చెత్త సేకరణలో పారిశుద్ధ కార్మికులకు మీరు దయచేసి సహకరించాలి. మీ ఇళ్ళకి వెళ్ళే అంట్లు వేరే, ప్లాస్టిక్ మందుల కవర్లు అవన్నీ వేరే వేసి ఇవ్వాలి. మీరు కూరగాయలకు పోతే మా రాములో బాలశంకరంలో పోయి కొనుక్కరా అనదు. బుట్ట చేతిలో పెట్టి కొనుక్కరమ్మన్నారు. ప్లాస్టిక్ కవర్లు అయితే లొల్లి పెట్టుంది. ఇడరా ఎడవారేయాలి ఈ ప్లాస్టిక్ కవర్ నువ్వే తీసుకుపోయి ఆడు ఇచ్చినా పోతుంది. ఆ దుకాణ పనులను పట్టుకోవచ్చు. మన దగ్గర కూడా కిరాణా దుకాణాలు దొరుకుతాయి. మా కమిషనర్ ఇంటి కూడా పట్టుకుని వస్తే కేసు కూడా చేస్తారు. దుకాణం తాళవేయచ్చు. ఉండాల మేడం సగం దుకాణాలు బంద్ అవుతాయి, హోటళ్ళు బంద్ అవుతాయి. బంద్ అయితే మళ్ళీ ఏమంటారు? మళ్ళీ అనేది మళ్ళీ నా దగ్గరికి వస్తారు. అది మంచిదా? కాదు కదా. సామరస్యంగా చూసుకోవాలి. ఇవాళ రేపు అందరూ చదువుకుంటారు, టీవీలు చూస్తారు. మరి ఇన్ని చూసినప్పుడు నేను రోజు ఎందుకు చెప్పి వస్తుంది? ఇప్పుడు డబల్ బెడ్రూమ్ కాడ మళ్ళీ పుట్ట తయారైంది. మీరు పోయి చూసినారు. ఇప్పుడు దొరకపోయి సాయం పోయించి చూపించలేవు. మీరు ఇట్లా పంపిస్తే ఎట్లా పంపకూడదు కదా ఇదా. కాబట్టి ఈ ప్రాంతంలో మహిళలు నాకు బాగా దగ్గరమ్మా. మా అవ్వలకైతే మత్తు అందరికి. అంతేనా? ఇంటి మనిషి లెక్కలేనా? లేకపోతే మొత్తం రాజకీయ నాయకులు లెక్క చూస్తున్నా? మరి ఇప్పుడు అందుకే మరి మీ అందరికి చెప్తున్నా. మరి మహిళా సంఘం కింద బోడబోడు ఉన్నది. కమిషనర్ మహిళ వచ్చింది. కొద్దిగా మహిళా పక్షపాతికి ఉండాలి. జల్దీ 4 పైసలు పెట్టి మా ఇంజనీర్స్ వేడి ఎస్టిమేట్ చేసి మరి ఎలక్ట్రా చేసి అప్పుడు వేసిన దానికంటే 300 అన్నారు. కానీ నేను డబల్ ఇస్తాను అవతని చెప్పాడు రాజ్కుమార్. డబల్ ఇస్తా, వేయించకపోతే నేనే ఓట్లకోనన్నా. డబల్ కాదు 300 ఇస్తా అన్నాడు. ఇప్పుడు 600 అన్నాడు. 600 కాదు
ఇంక 800 అయిపోతాయి. 800 అయిపోతాయి. వేసిన రోడ్లలో కూడా నాణ్యత చూడు మంచిగా లేదా, సాఫ్ లేవా? 10 ఏళ్ళ ముందు వేసిన రోడ్లకు ఇప్పుడు వేసిన రోడ్లకు ఎంతో తేడా ఉంది. నేను రాజకీయాల్లో మీరు గెలిపించి నన్ను ఇదే 5 ఏళ్ళ నుండి 6వ సంవత్సరం 7వ సంవత్సరం పడుతుంది. అందరూ మాట్లాడి 10-11 ఏళ్ళు కాదు. మొదట్లో మనం తెలుసో తిరగడం కొద్దితో ఓడిపోయాను. మీరు వేసారు మొన్న అక్కడ దూరపూర్లలో వాళ్ళే. అప్పుడు చైర్మన్ వాళ్ళంతా వేరే ఉంటుంది. ఏది ఏమైనా అందరం కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అందరం కలిసి పనిచేయాలి. మరి మీరు చూసిరు వచ్చినాక ఒక రోడ్లే కాదు, వీడి కాడికాడ పైపులు కనబడుతున్నాయి. నిధులు తీసుకొచ్చాం, ఇంటింటికి పైపులు వేసాం. అన్నిటికంటే ముఖ్యంగా పెద్ద పైప్ లైన్ ధర్మసముద్రానికి వెళ్ళి మన రోడ్డు వెళ్ళి పోతుండే. ఎన్నిసార్లు మీరు చూడకపోదురు పలికిపోయాడా? ఈ 29వ వార్డు మన న్యూ హై స్కూల్ దానిక పోతుంది. ఆ న్యూ హై స్కూల్ కాడ కూడా ఎప్పుడు వలిగిపో. అది వలిగిపోయారు కదా టాకీకి నీళ్ళు ఎక్కకపో, టాకీకి నీళ్ళు ఎక్కక ఇళ్ళకి నీళ్ళు రాకపో. మొత్తం కొత్త పైప్ లైన్ వేయించి మళ్ళా మన నీళ్లు మనకు అందేటట్టు ఉండేటట్టు ఎలకబాయి వాడ దగ్గరికి వెళ్ళి అటకెలో పైప్ లైన్ వేసి దరువు క్యాంపు అట్లయినా అటే తీసుకుపోయినాం. దాంతో ఇప్పుడు నటరాజ్ దగ్గర కాడ పైప్ లైన్ వాళ్ళు కూడా లేదు. ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి. అటు హౌసింగ్ బోర్డు, తులసి నగర్, బైపాస్ రోడ్ అటు నీళ్ళు వస్తున్నాయి. ఇంకా కొత్త ట్యాంకులు చేస్తూ మా మల్లికార్జున కౌన్సిలర్ ఆ వాడకట్టుకి వచ్చి శ్రీకాబాద్కి వెళ్ళి తిప్పలపేట మల్లికార్జున కౌన్సిలర్ ఆడున్నాడు. ఆడ నీళ్ళ ట్యాంక్ తిప్పలపేట గ్రామ పంచాయతీలో కడితే ఇప్పుడు శంకులపల్లి జైత్యాల కలిపినాక ఇంకా నీళ్లు తాగుతున్నారు. మొన్న అంటే ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద ట్యాంక్ కట్టించినందుకు నా చెప్పులు అనేటువంటి తిరుగుతులు ఇక్కడ ఇలా కలుపుతుందో లేదో. ఇప్పుడు ఫైల్కి ఇంత దొడ్డ అయింది, పేద ట్యాంక్ కడుతున్నా. ఈ గడికి ధరపూర్త వరకు బైపాస్ రోడ్డుకు మనం చాలా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఎస్టిమేట్ చేస్తాడు, కమిషన్ అమ్మా పైసలు మంజూరు చేస్తాడు. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఇలా దగ్గులమ్మ రోడ్ అంటే హిందువులు ముస్లింలు అందరు నడిచే రోడ్, ఈద్గా రోడ్ అంటే అందరు నడిచే రోడ్డు. అది నడితే మంచిగా ఉండు, కానీ ఇవాళ సైకిల్ కొట్టిన బుర్ర వచ్చినాయి. ఆ స్పీడ్గా వచ్చి ఇప్పుడు చక్కగా సాఫ్ రోడ్ వేసినాక ఉరికెత్తే ఇళ్ళకి వెళ్ళి పిల్లగాళ్ళు వస్తే పిల్లగాళ్ళకి గుద్దే అవకాశం ఉంటుంది. మరి ఇది ఒక పెద్ద సమస్య తయారైతే బాగా బాధ ఉంటుంది. ఎందుకంటే గది బొందలు ఉంటేనే ఓసారి నేను ఇక బాగా సార్లు వచ్చినాయి వాడకట్టుకు 3 సార్లు వచ్చినా నేను అందరూ చూసిరా 40-50 సార్లు వచ్చి ఉంటాయి కదా. అట్లా వచ్చినప్పుడు ఓసారి 3 రోజులు అవుతా మాకే కుదురుతారా అని పెట్టారు. రేపటి ఈ సంటి పిల్ల బయటకు వచ్చే వరకు వాడడం బుర్ర వస్తే సాఫ్ రోడ్ అయినాక. అందుకోసం మరి స్పీడ్ బ్రేకర్లు ఖచ్చితంగా పెట్టాల్సిందిగా ఈ సందర్భంలో కోరుతా ఉన్నా. అంతకుముందు కూడా ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు పెడితే నన్ను బాగా మంది విమర్శించారు. కానీ ఆడ యాక్సిడెంట్ అయితే పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ కాడ ఆడదిక్కు బైపాస్ రోడ్డు మీద ఏం లేవు, నెలకొక్కడు చచ్చిపోతున్నాడు. అది ఉండుడే పాము లెక్క 30 వంకర్లు లేవు. ఇక మొన్నడైతే ఆగబడ్డది, ఇవో వకీలు కూడా పడ్డాడు. అలా 15 రోజులు పోయి తీయాల్సి వచ్చింది ఆ బైపాస్ రోడ్లో. మొన్ననే శానిటరీ ఇన్స్పెక్టర్ గారు తీసుకుపోయి చెప్పినామా కమిషనర్ గారు, ఏఈ గారు వాటి మీద కొంచెం ఇనుపై ఏమన్నా వేయించాలి. స్లాబ్లో ఆల్రెడీ ఉంటే జరిపారు, అది కొద్దిగా చూడాల్సిన అవకాశం ఉంటుంది. అదేవిధంగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను, మనం మర్చిపోతాను. ఆ పైప్ లైన్లకి కూడా చెత్త పోకుండా ఇనుపై చేసి పెట్టాలి. ఇక్కడ పెట్టాం, ఇక్కడ మన స్టార్టింగ్ లో కరీంనగర్ రోడ్లో అది పెట్టాలని చెప్పి కోరుతూ